ఎవరికి చేయబోతున్నారు? అమ్మవారికి చేయబోతున్నారు కదా. ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంటుంది? ఎవరికి చేయాలి? అమ్మవారు చేస్తారు. ఏదో భావన ఉండాలి కదా. అక్కడ ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళారు, శివుడు లింగ రూపంగా ఉంటాడు, భావన ఉందా? రామాయణ రాముడుగా ఉంటాడు కోదన్నం పెట్టుకుని, ఒక భావన ఉంది కదా. అలా ఏదో ఒక భావన కలగాలి. ఈయన అమ్మవారు, ఈవిడ అమ్మవారు, ఈయన శివుడు, ఈవిడ లక్ష్మి, ఈయన విష్ణుమూర్తి, ఒక భావన ఉండాలి కదా. భావన లేకుండా గాలిలోకి చేయలేం కదా. కాబట్టి అక్కడ మనం ఏదో ప్రతిపాదన చేయాలి. అక్కడ ఏదో ఒకటి అంటే ఒక స్థితికి వెళ్ళిన తర్వాత రూపం దొరుకుతున్నది కానీ పుస్తకం అవసరం. కాబట్టి ఇక్కడ అమ్మవారికి మీరు అర్చన చేస్తున్నప్పుడు అమ్మవారు ఎలా ఉంటుందో ఒక ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవాలి. మనకి వింటున్నారా బాగా? 3 పరిస్థితులు ఉంటాయి. ఒకటి విగ్రహ రూపం, 2 యంత్ర రూపం, 3వది పరంజ్యోతి స్వరూపం. 3 రూపాలు అన్నమాట. ముందు మొట్టమొదటిగా విగ్రహాన్ని పూజిస్తాం. కానీ చచ్చేదాకా విగ్రహాన్నే కాదు, దాన్ని తాత ఎంకేంద్ర కూర్చున్నారు. ఎప్పుడు ఎల్కేజీ 5th గడవా, ఎప్పుడు 5th 10th గడవా, ఎప్పుడు 10th ఇంకా పైకి గడవా అంటే మనిషి ఎప్పుడు ఎదుగుదా ఆలోచన అదే విధానంలో జ్ఞానం ఎదుగుదల ఉండాలి. అప్పుడే మా పూజ ముందు మనం డెవలప్మెంట్ ముందు పెడతామన్నమాట. లేకపోతే ఎక్కడెక్కడ ఉండిపోతాం. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని ఆ పూజ తర్వాత తిరిగింది వింటున్నారు కదా. ఇప్పుడు అమ్మవారిని ఎంతకాలం మీరు ఒక విగ్రహ రూపంగా పూజించారు. ఇప్పుడు అమ్మవారిని ఎంత రూపంగా పూజిస్తారు? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యా హరిహర విరించాది విరమి ప్రణంతుం స్తోతుం వా కథమగునః పుణ్య ప్రభవతి. చంద్ర భగవత్పాదులు వారు చక్కగా చెప్తున్నారు అమ్మవారు ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. శివ శక్త్యా, ఈశ్వరుడు అమ్మవారు కలిస్తేనే శక్త ప్రభవితుం, లోపల శక్తి వస్తుంది. ఇక్కడ మైక్ ఉంది కదా, ఇది ఒక పరికరం. ఇందులో కరెంటు ఉందనుకోండి, ఇప్పుడు నా మాట మీకు వినపడుతుంది. కరెంట్ లేదనుకోండి, మైక్ ఉంది, మీకు ఎలా వినపడుతుంది? ఇప్పుడు కరెంట్ ఉంది, మైక్ లేదు, ఎలా వినపడుతుంది? ఏముండాలి? మైక్ ఉండాలి. అదే సమయంలో అందులో పవర్ కరెంట్ కూడా ఉండాలి. 2 ఉంటేనే ఈ ప్రయోజనం మీకు ఉంటుంది. కాబట్టి ఈ జగత్తంతా కూడా ఇప్పుడు నా దేహం ఉంది. ఈ దేహంలో జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఈ దేహంలో ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి పనిచేస్తుంది, మాట్లాడుతున్నాను. దేహం ఉంది, ఆ ప్రాణం లేదు. ఏం ప్రయోజనం? ప్రాణం ఉంది, దేహం లేదు. ఏం ప్రయోజనం? ఆ 2 కలిసి ఉన్నాయి. నేను కనబడుతున్నాను, ఆ రెండు ప్రాణం కనబడుతుందా? కనబడట్లా. మైక్ కనబడుతుంది, మైక్ ఉండే పవర్ కనబడుతుందా? కనబడట్లా. కాబట్టి కనపడేది ప్రకృతి. కనపడేదానికి ఏది ఆధారమైందో అది పరమేశ్వరుడు. అర్థమైందా? ఇది ప్రకృతి అయితే లోపల ఉండే పవర్ ఈశ్వరుడు. అలాగా ఈ దేహం అమ్మవారైతే లోపల ఉండే చైతన్యము ఈశ్వరుడు. ఈ 2 ఉండాలన్నమాట. కాబట్టి ఈ 2 లోకంలో ఉంటేనే లోకం ఉంటుంది, లేకపోతే ఈ లోకము లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు మన ముందు ఒక అమ్మవారి రూపాన్ని ఎంత రూపంగా పెట్టుకోవాలి. శ్రీకారాసనగర్భిత నలశిఖాం సౌభ్రీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం చెప్తున్నాం. శ్రీకారాసనగర్భిత అనలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం. అమ్మవారు క్లీం సౌః హ్రీం అలా నామాతోటి ఆ అవయవాలు ఏంటి? అమ్మవారి అవయవాలు ఏంటి? మనకి చేతులు, కాళ్ళు, ముక్కులు, మూతులు ఉంటే అందరికి హ్రీం క్లీం సౌః అలా ఈ బీజాక్షరాలు అమ్మవారికి అవయవాలు అన్నమాట. అమ్మవారి అవయవాలు బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలు ఎక్కడుంటాయి? అవయవాలు ఎక్కడుంటాయి? యంత్రంలో ఉంటాయి. కాబట్టి ఆ యంత్రాన్ని పూజిస్తే అమ్మవారిని పూజించినట్టే. ఇక్కడ మన దగ్గర ఒక యంత్రం ఉంది. ఈ యంత్రం శ్రీచక్ర యంత్రం అంటారు. ఇందులో త్రికోణాలు 9 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 9 త్రికోణాలు ఉంటాయి. అందులో 5 త్రికోణాలు అమ్మవారి అయితే
4 త్రికోణాలు అయ్యవారివి. ఈ 4 త్రికోణాలు 5 త్రికోణాలకి కొన్ని పైకి ఉంటాయి, కొన్ని కిందకు ఉంటాయి. 4 త్రికోణాలు కిందకు ఉంటాయి, 5 త్రికోణాలు పైకి ఉంటాయి. ఈ మధ్యలో సుధా బిందువు అనే ఒక బిందువు ఉంటుంది. సుధా సింధోర్ మధ్యే అని శంకరులు చెప్తారు. అలాగా ఆ సుధా సింధువుల మధ్యలో అయ్యవారు అమ్మవారు ఉపస్థితులై ఉంటారు. ఇది మనం తంత్రశాస్త్రం చెప్పేది అనమాట. ఇక్కడ ఉపాసన చేస్తున్నప్పుడు ఈ యంత్రరూపంగా అయ్యవారిని, ఎందుకంటే అయ్యవారిని విడిచిపెట్టి ఎప్పుడూ పూజించకూడదు. పొరపాట్లు కూడా పూజించకూడదు. పూజిస్తే దోషం ఉంటుంది. పొరపాట్లు కూడా పూజిస్తే అనుగ్రహించదు, ఆకర్షిస్తుంది. కాబట్టి ఈశ్వరార్జును చెప్తారన్నమాట. భవాయ దేవాయ నమః అని ఈశ్వరుడు చెప్తారు. అమ్మవారు ఏం చెప్పాలి? భవస్య దేవస్య పత్ని నమః అని చెప్పాలి. భవుని భార్య, శర్వ శర్వుని భార్య, శివ శివుని భార్య, పశుపతి పశుపతి భార్య, రుద్ర రుద్ర భార్య అని చెప్పాలి తప్ప డైరెక్ట్గా చెప్పకూడదు. లలిత సహస్రాన్ని 1,00,000 సార్లు పఠించారు. అందులో ఆ అమ్మవారిని శివుడితో కాకపోతే ఫలితాన్ని ఇవ్వదు. అందుకే చివరిలో శివ శివ శక్త్యైక్య రూపిణి లలితాంబిక ఏ నమో నమః, ముందు శ్రీమాత్రే నమః అని మొదలెట్ట. తెలుగు వచ్చేసరికి శివ శివశక్త్యైక్య రూపిణి, శివుడితో కలిసి ఉన్నదానా నీకు నమస్కారం అని చెప్పాలి. కాబట్టి శివుడి కన్నా భిన్నంగా ఉన్నదానా అని ఇప్పుడు చెప్పకూడదు. అందుకని శివాలయం ఉందనుకోండి, శివలింగం ఉందనుకోండి, శివుడు తగిన పానవట్టం ఉంటుంది కదా అమ్మవారు. యాక్చువల్గా అమ్మవారు విగ్రహం అక్కర్లేదు. లింగానికి కింద ఉండే పానవట్టమే అమ్మవారు. చాలా తెలియక అమ్మవారు ఏదక్కడ అమ్మవారు ఏది ఇక్కడ అంటే ఆ విగ్రహం ఉంటేనే అమ్మవారు పెట్టనమాట, అది లేనట్టు అనమాట. పానవట్టమే అమ్మవారు. కాబట్టి శివాలయాల్లో అమ్మవారు విడిగా ఉండదు, ఆ లింగం కింద పానవట్టంగా ఉంటుంది. కాబట్టి పానవట్టంలో శివుడి పూజించాలి తప్ప పానవట్టంలో శివుడిని పూజించకూడదు. వృత్తి పానవట్టాన్ని పూజించకూడదు, రెండు కలిపి పూజించాలి. అదేవిధంగా ఆ ఇద్దరిని కల్పించేటువంటి ఆరాధన ఈ శిశికారాధన. ఈ శిశికారాధన కొంతమంది చెప్తారు ఇళ్లలో ఉండకూడదు, దాన్ని పూజించకూడదు అని చెప్తూ ఉంటారు. ఓహో అలాగా. ఇప్పుడు బ్రహ్మాండం అంతా ఒక చక్రం, దీన్ని వియత్ చక్రము అంటారు. ఈ బ్రహ్మాండం అంతా ఎక్కడుంది? చక్రములోనే ఉన్నది. ఆ చక్రాన్ని ఆకాశ చక్రము లేదా వియత్ చక్రము అంటారు. ఆ చక్రంలో నువ్వు ఉన్నావు. ఆకాశం నువ్వు ఉన్నావు, నీలో ఆకాశం ఉందా? నీలో ఆకాశం ఉందా? ఆకాశం నువ్వు ఉన్నావు. అలాగా ఆకాశం చక్రంలో నువ్వు ఉన్నావు, నీలో చక్రం. ఆ చక్రం ఏంటి? షట్చక్రాలు, మూలాధారం, మణిపూరకం, స్వాధిష్టానం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ అంటావు కదా నువ్వు. ఆ చక్రాలు లోపల లేవా? వెనుకోస బారు 6 చక్రాలు ఉన్నాయి. ఈ 6 చక్రాలు లోపల ఉన్నాయి. ఈ 6 చక్రాలతో నువ్వు ఈ బ్రహ్మాండంలో ఉన్నావు. బ్రహ్మాండంలో మణి నీలో ఉంది, మట్టి నీలో ఉంది, మట్టి వచ్చింది, గాలి నీలో ఉంది, బయట వచ్చింది. అలాగే పంచభూతాలు నీలో ఉన్నాయి, నువ్వు పంచభూతాల్లో ఉన్నావు. నువ్వు చక్రంలో ఉన్నావు, చక్రం నీలో ఉంది. ఇదనమాట. కాబట్టి 2 అనుసంధానంగా ఉంటాయి. అనుసంధానమైన చక్రాన్ని మనం అర్చన చేయవలసి ఉంటుంది. ఆ రకంగా ఈ అర్చన యంత్రానికి మనకి అక్కడ వారు ఏర్పాటు చేశారు. ఈ కావాలని చక్రం ముందు పెట్టుకుని పూజించుకోండి. లేదు వద్దు అనుకుంటే కనుక గణపతిని నొక్కేసి ఆ గణపతి గౌరీదేవిగా మాసం పూజ చేసుకోండి, మీ ఇష్టం. మా కోసం కాదు, మీరు పూజ చేస్తారని చెప్తున్నాం. ఈ చక్రానికి 2 రకాలు ఉంటాయి. ఈ అర్చన చేస్తున్నప్పుడు అమ్మవారికి 2 రకాలు వేస్తారు. ఈ 2 ఆచారాలు. ఏంటి ఆచారాలవి? సమయాచారము, సమయాచార తత్పర, కౌల మార్గ తత్పర సేవిత. కాబట్టి సమయాచార తత్పర అంటే ఈ త్రికోణాలు ఉంటాయి కదా, ఆ త్రికోణాలు నీ వైపు ఉన్నాయనుకో సమయాచారం, ఆ కోణం వైపు ఉన్నాయనుకో అది కౌలాచారం. సమయాచారం అంటే మనం చేసే పూజ సమయాచారం. కౌలాచారం అంటే బలుడు ఆటంటే. అయితే కౌలాచారం బలుడు ఇవ్వాలండి అంటారు. కానీ కౌలాచారం మనలో కూడా ఉంటుంది. ఎలాగా? ఈ లోపలి చక్రం బలివ్వాలి. ఏ బలివ్వాలి? ఈ అహంకారాన్ని బలివ్వాలి, ఈ మమకారాన్ని బలివ్వాలి. ఈరోజు ద్వేషం ఉంటుంది ఎవరి మీద, అది బలివ్వాలి. ఈ మమకారం ఉంటుంది, అది బలివ్వాలి. బలివ్వాల్సింది జంతువుని కాదు, నిన్ను జంతువుగా మార్చింది ఒక గుణం. ఆ గుణం ఏంటి? ఒక పులి ఉందనుకోండి, ఆ పులి గుణం ఏంటి? లేడి బతికుండా దాన్ని కొట్టి చంపి అది ఏడుస్తుంది, తింటూ ఉంటుంది. దాన్ని పూర్తిగా చంపిస్తుందో ఒక పక్కన తొడగొడుతుంది, ఆ తొడ తింటూ ఉంటుంది, అది కొట్టుకుంటూ ఉంటుంది. ఒక ఎలకని పాము మింగింది అనుకోండి, అలా మింగింది అనుకోండి, ఎలా కొట్టుకుంటూ అది మింగుతూ ఉంటుంది. అవునా? అదంతా కూడా ఆ రకంగా ఉగ్రంగా ఉంటుంది. ఈ యొక్క స్వభావం చాలా చెడ్డది, ఆ పశు స్వభావం. ఆ స్వభావం మనలో ఉండకూడదు. అది స్వభావం దానిలో ఉంది కాబట్టి దాన్ని పులి, దాన్ని పాము అన్నా. అది నీలో ఉంటే నువ్వు పులి, పాము వేరు. అది మనం పోగొట్టుకోవాలి స్వభావాన్ని. అటువంటి స్వభావం మనలో ఉంటే కనుక దాన్ని బలివ్వాలి అమ్మవారికి.
కౌడాచార్యులు. అంతే తప్ప బలింటి కుక్కల్ని మూడుని మేకల్ని చేసి అమలు వచ్చేసారు, మేకలు వచ్చేసారు, ఎవరో బలి ఉంటారు. అవి అడిగింది అవి అడిగిన పెళ్లి అది కాదు, ఇవి అడిగింది, నువ్వేమో అది ఇచ్చేసి సంతోషపడిపోతున్నావు. కాబట్టి అది తప్పు. బలింటి గుణాలు ఇవ్వాలి మనకు. ఆ రకంగా కౌడ మార్గము, సమయ మార్గం, 2 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మవారిని సమయ మార్గంలో గురించిన తప్పు లేదు, కౌడ మార్గం తప్పు లేదు. కౌడ మార్గం అంటే నిలువ గుణాలు కలిపాలి, సమయం అంటే మన ప్రాకృతిక సాత్విక వస్తువులు మనం ఆహారంగా ఇవ్వాలి ఆ తల్లి. ఆ రకంగా అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం. అమ్మవారి వైభవాన్ని సౌందర్య శంకర భగవత్పాదులు చెప్తారు. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహతరం విరించి సంజన్మన్ విరచయతి లోకాల వికలం మహత్యేనం సౌరిః సహస్రేణ శిరసా హరః సంక్షుత్యేనం భజతి భజితోద్ధూళరవిధిం. అమ్మా, నువ్వు ఎక్కడ సహస్రారంలో ఉంటావు. ఎవరితో ఉంటావు? శివుడితో కలిసి ఉంటావు. ఇది సహస్రారం, ఇది ప్రపంచం, ఇది సహస్రారమే. ఈ బ్రహ్మాండానికి పైన ఉంటాం, అదో సహస్రారం. ఇది బ్రహ్మాండం, ఇదో సహస్రారం. ఇక్కడ శివుడితో కలిసి అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఒక పాదాన్ని కిందకి పెట్టి ఒక పాదాన్ని మడుచు కూర్చుంటుంది. మనం చాలా మంది గర్భం కాలు మీద కాలేసి కూర్చుంటాం. అమ్మవారు ఈ పాదం మీద కాలేసి కూర్చుంటుంది, కానీ ఈ తొడ మీద కాలేసి కూర్చోదు. మీరు చూసుకోండి, ఇక్కడ విగ్రహాలు చూసుకోండి. అలాగా ఈ కాలు తొడ కింద ఉంటుంది, తొడ పైన ఉండదు, ఆ కాలు కింద ఉంటుంది. ఈ కిందకున్న కాలు నుంచి అనంత కోట్ల దుమ్ము కణాలు జారిపడ్డాయి. కింద పెట్టే దుమ్ము కణం రాలిపడుతుంది కదా, కాలు ఎగురుతుంది దుమ్ము కణం. ఆ దుమ్ము కణం రాలిపడుతుంటే బ్రహ్మదేవుడు వెళ్ళి అలా పట్టుకున్నట్ట కణాన్ని. అమ్మవారి పాదాల నుంచి వచ్చిన కణాన్ని బ్రహ్మదేవుడు పట్టుకున్నందుకు గాను ఈ బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించగలిగాడమ్మా. ఆ ఒక్క కణం శక్తి లేకపోతే బ్రహ్మదేవుడికి శక్తి సృష్టించే శక్తి లేదు. అయితే ఈ సృష్టించిన సృష్టిలో అనంతకోటి బ్రహ్మాండాలు, అనంతకోట్ల గ్రహాలు, నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా గ్రహం గుద్దుకుందని కానీ నక్షత్రం గుద్దుకుందని మాట ఎక్కడైనా విన్నారా? వెళ్ళలేదు. అలాగా ఏ గ్రహం గుద్దుకోకుండా, నక్షత్రం గుద్దుకోకుండా ప్రపంచంలో ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ యాక్సిడెంట్ లేదు. అంత గొప్పగా సృష్టించాడు బ్రహ్మ. ఇక ఇంకో దుమ్ముగడం రాయబడింది. ఆ దుమ్ముగడాన్ని విష్ణువు గబుక్కుని పట్టుకుని తలమై పెట్టుకుని మోసాట. 1000 సరస్సులతో, అంటే 1000 కొద్ది సరస్సులతో మోసాట. దుమ్ముగడం మామూలుగా మొయ్యలేక 1000 కొద్ది సరస్సులతోటి దాన్ని మోస్తున్నాడు. ఆ దుమ్ముగడం మోయటం వల్ల ఈ బ్రహ్మాండంలో ప్రతి జీవికి పోషణ, ఆహారం, ఈ స్థితి ఇవన్నీ ఇవ్వగలుగుతున్నాడు. అమ్మవారి కళం మోసే శక్తి వల్ల ఈ లోకానికి శక్తిని ఇవ్వగలుగుతున్నాడు. ఆ శక్తి ఇక్కడ కళం కాల ఈయనకు వస్తే ఈ లోకానికి శక్తి ఇస్తున్నాడు. అది ఆ శక్తిని అనుభవించింది కదా అమ్మా. అంతేకాదు సుమా, నీ పాప నుంచి ఒక వేణువు ధూళికణం జారిపడింది. దాన్ని రుద్రుడు, శివుడు వేరు, రుద్రుడు వేరు, తేడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ రుద్రుడు అనేవాడు ఎక్కడ వాడు? త్రిమూర్తుల్లో ఒకడు. కానీ శివుడు అమ్మవారి కర్త, శివుడికి అంశ ఈ భావన. కాబట్టి ఆ రుద్రుడు ఆ కణాన్ని పట్టుకుని బూడి చేశాడు, దాన్ని ఒంటికి రాసుకున్నాడు. అందుకని ఈ ప్రాణిగలుగుతున్నాడు, లయం చేయగలుగుతున్నాడు. కాబట్టి అమ్మ, ఆ పాల శక్తిని, ఈ శక్తిని భరించడానికి ఎవరికి సాధ్యం తల్లి? అటువంటి మహాశక్తివంతరాలా జగన్మాత ఈశ్వరుడితో కలిసి ఉన్న దాన మళ్ళీ విడిగా చెప్పకూడదు. ఆవిడ పంచాగ్రులు తపస్సు చేసిన ఎందుకు? ఈశ్వరుడు కావడం కోసం, విడిగా పడటం కోసం కాదు. అవి ఈశ్వరుడు కలిసిపోయిన తర్వాత విడిగా చేస్తావు నువ్వు, అది కానీ నీకు ఎవరిచ్చారు? కాబట్టి ఈశ్వరుడు కలిపి పూజించాలి. కాబట్టి ఈశ్వరుడి పత్ని ఓ భవాని జగన్మాత, నీ శక్తి అపారమైనదమ్మా. నిన్ను ఈ బ్రహ్మాండంగా వ్యాపించిన మహాశక్తి నువ్వు. నా అజ్ఞానం కొద్దీ నేను ఈ యంత్రంలో ఆవాహన చేస్తున్నాను. నువ్వు చాలా దయామూర్తివి కదా. ఇప్పుడు నువ్వు కుర్చీలో కూర్చోవాలి, ఎక్కడ వెళ్ళగానే కింద కూర్చోను, కొన్ని కింద కూర్చోమన్నాడు అని అహంకారంతో నువ్వు ఇబ్బంది పడతావు. అహంకారం, మీరు గౌరవించిన శాల లేదు, దండ లేదు అని అహంకరిస్తావు. నీకు సామాన్యంగా ఉన్నటువంటి అహంకారం ఉంటుంది. జగన్మాతకి అటువంటి అహంకారాలే ఉండవు. బ్రహ్మాండంతా ఉంటుంది, అణువుగా మారిపోతుంది. నువ్వు ఎలా పెట్టినా వస్తుంది, ఎలా చేసినా పిలిస్తే వస్తుంది, ఎవరు పిలిచినా వస్తుంది. కాబట్టి నేను పెద్దదాన్ని నువ్వు పిలిస్తే రావడం ఏంటి అని భావం దైవానికి లేదు, మన బాగా ఉంది. ఏంటి అని అహంకారం. కాబట్టి ఓ జగజ్జనని, నేను భక్తితో భావన చేస్తున్నానమ్మా. నాకు దయచేసి నా ముందు ఎంత రూపంగా వచ్చి కూర్చొని నా పూజ అందుకోవు అని మనం ప్రార్థన చేస్తే ఆ జగన్మాత దగితో అలాగే నా బంగారు అని నీ ముందు నా ఎంతలో వచ్చి ఆ తల్లి కూర్చుంటుంది.
అప్పుడు ఆ తల్లిని చక్కగా భక్తిగా పూజించావనుకో ఆ తల్లి ఉపేక్షిస్తుంది. నా బిడ్డను రక్షించింది. నా రూపం దేహం కాదు. దేహాలుగా ఉండేది ప్రాపంచిక జీవులకి. మరి దైవానికి కూడా నీకు జీవులు ఉంటే దేహం ఉంటే ఎలా పొందుతుంది? కుదరదు కదా. ఇప్పుడు పులి దేహం మనకు ఉంటుందా? మన దేహం ఒక్కుంటుందా? దేని దేహం దాన్ని. కానీ దైవానికి ఈ దేహాలతో పని లేదు. దేహం లేకుండా ఉంటుంది. ఆ దేహం లేకుండా ఉండే భావన యంత్రరూపం. ఆ యంత్రరూపాన్ని నీ ముందు పెట్టుకుని అంటే నువ్వు ఎదిగినట్టు అనమాట. ఇంతవరకు దేహ రూపంగా చూసే నువ్వు కొంచెం పైకి ఎదిగావు. ఇక్కడి నుంచి ఇలా చేస్తే ఇంకా పైకి ఎదిగి నువ్వు ఈ రూపం కూడా అమ్మవారి కాదు, నా ఆత్మీయ అమ్మవారు అని స్థితికి ఎదగాలి. అనుకుంటే కాదు, ఆ స్థితికి ఎదగాలి. అందరూ అనుకుంటారు ఆత్మీయ అమ్మవారు, కానీ అలా కాదు. నిలబడగలగా అంటే ఇప్పుడు స్థితిలో పూజిస్తే నువ్వు ఆ స్థితికి ఎదుగుతావన్నమాట. కాబట్టి ఆ స్థితిలో ముందు దేహ రూపం నుంచి కొంచెం పైకి ఎదిగి యంత్ర రూపంలో అమ్మవారిని ముందు పెట్టి పూజించి ఈ వారం రోజులు అయిన తర్వాత ఆ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకో. అండ్ రోజు పూజించాలా? అకోసం పూజించు. స్నానం చేసి పూజించాలా? స్నానం చేసి పూజించు. స్నానం చేయకపోతే ఉంటుంది అలాగా. నష్టం ఏంటి? ఎక్కడ పెడితే ఏమైపోయింది అలా ఉంటుంది. వచ్చేసి ఇది పూజ చేయి. కాబట్టి ఆ రకంగా భావన ఏముండదు. అవకాశం చేసుకోవచ్చు. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.